మా పుంగనూరులో మళ్ళీ గంగమ్మ జాతర అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ మేము 365 డేస్‌లో ఈ 2 డేస్ కోసం వెయిట్ చేస్తుంటాము ఎవ్రీ ఇయర్. ఫైనల్‌గా అయితే ఆ డే రానే వచ్చేసిందనమాట. చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా మొత్తం ప్యాలెస్ గానీ, చుట్టుపక్కల ప్రదేశాలు గానీ చాలా అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయన్నమాట. ఇంకా మేమైతే ఫస్ట్ డే చెప్పాను గదా! ఆల్రెడీ ట్యూస్‌డే, వెన్స్‌డే ఎవ్రీ ఇయర్ ట్యూస్‌డే, వెన్స్‌డే వస్తుంది. ఉగాదికి 1 వీక్ ముందొస్తుందనమాట. మంగళవారం అయితే అమ్మవారిని ప్యాలెస్‌లో గదిలో నుంచి తీసుకొచ్చేసి ప్యాలెస్‌లోనే పెడతారనమాట భక్తుల దర్శనం కోసము. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 దాకా ఫుల్ దర్శనం అయ్యాక అమ్మవారిని బయటకు తీసుకొస్తారు ప్యాలెస్ నుంచి. అప్పుడు చూడాలి ఎంత బావుంటుందంటే, మేము ఈ డే కోసమే కదా వెయిట్ చేసింది అన్నంత ఆనందంగా అనిపిస్తుంది. ఇంకా నైట్ మొత్తం ఊరేగిస్తారు. ఒక 3, 4 వీధులు ఊరేగించడానికి ఆల్మోస్ట్ 8కి స్టార్ట్ అయ్యే తేరు మార్నింగ్ 3, 4 అయిపోతుంది. ఇంకా మొత్తం దారి దారిన అంతా అమ్మవారికి సమర్పణలు అర్పిస్తుంటారనమాట. అర్పించిన తర్వాత మొత్తం అమ్మవారిని తీసుకొనొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత ఇంకా అంతా గరిగలు స్టార్ట్ చేస్తారనమాట. నైట్ నుంచి స్టార్ట్ చేస్తారు గరిగలు మోయడము. ఇక్కడ ఒక అమ్మవారు, నడిపీది గంగమ్మ, ఇంకా మారెమ్మ బస్ స్టాండ్ దగ్గర మారెమ్మ అమ్మవారు ఉంటారనమాట. నైట్ అంతా ముందు రోజు నైట్ అంతా మారెమ్మకి మోస్తారు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెన్స్‌డే మార్నింగ్ నుంచి గంగమ్మకి మోస్తారనమాట. మొత్తం గరిగలన్నీ తీసుకొస్తారు. నేను చిన్నప్పటి నుంచి ఈ బుట్ట మోస్తూ అలానే ఆ బుట్టని తీసుకొస్తాననమాట. చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. నాకైతే ఇది చాలా చాలా ఇష్టమైన పండగనమాట. ఎప్పుడు మిస్ చేయకుండా ముందొచ్చేస్తాను. ఈసారి కొద్దిగా లేట్ అయింది గానీ, చాలా చాలా బావుంటుంది. చాలా అంటే మేము 365 డేస్‌లో ఈ 2 డేస్ కోసం ఎంత వెయిట్ చేస్తామంటే అంత వెయిట్ చేస్తాం. ఇంకా మొత్తం అంతా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ రంగులరాట్నం ఇవన్నీ ఉన్నాయని జెప్పేసి వచ్చా అనమాట. అక్కడ చూస్తే జనాలు ఫుల్ ఉన్నారని జెప్పేసి షూట్ ఆడదామని జెప్పేసి ఇక్కడైతే వచ్చాము. గన్ తీసుకొని కొద్దిగా చేస్తే అన్నీ పేలుతున్నాయని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా ఆడేసేసి కొద్దిసేపు అలా తిరిగేసి జాతరలో ఇంకైతే ఇంటికి వెళ్తున్నాం. ఇంకా చాలా మిస్ అవుతామనమాట. ఇంకా మళ్ళీ 365 డేస్‌లో 363 డేస్ ఇంకా వెయిట్ చేయాలి అమ్మవారిని మళ్ళీ చూడాలంటే. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ట్యూస్‌డే, వెన్స్‌డే అయిన తర్వాత థర్స్‌డే మార్నింగ్ అమ్మవారిని నిమజ్జనం చేసి మళ్ళీ సేమ్ ప్యాలెస్‌లోనే పెట్టేస్తారు. మళ్ళీ మాకు నెక్స్ట్ ఇయర్ దాకా దర్శనం ఉండదు.